తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఇటీవల ఆరోపణలు చేశారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. 6,500కు వచ్చే ఫోన్ను 14,000కు కొన్నట్లుగా చూపించారని క్రిషాంక్ తెలిపారు. 54 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపించి 30 కోట్లు ప్రభుత్వ పెద్దలు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఈడీ విచారణ జరిపించాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు. Samsung Galaxy A06 మొబైల్ ఫోన్, Samsung Galaxy A06 మొబైల్ ఫోను, దాని యొక్క రసీదు. ఇదే మొబైల్ ఫోన్ ని ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 14,499 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మొబైల్ ఫోన్ కి ఏదైతే ఇవాళ వాళ్ళు కొనుగోలు చేసిర్రో, మేము దీన్ని సంగీత మొబైల్స్ లో కొనుగోలు చేస్తే కేవలం 8,200 రూపాయలకు మాత్రమే దక్కింది. ఇది మా రసీదు, ఇది మొబైల్ ఫోను. దీన్ని ఇంకొకటి కాంట్రాక్ట్ లో ఏమనుంది అనంటే, కొనుగోలు కేవలం ఓఈఎం దగ్గర చేయాలి, ఇట్లా రిటైల్ షాప్స్ లో కాదు. అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే శాంసంగ్ లేకుంటే అథరైజ్డ్ డీలర్ దగ్గర కొనుగోలు చేయాలని. అట్లా బల్క్ 38,310 ఫోన్లు కొనుగోలు చేస్తే కేవలం 6,500 రూపాయలకు ఈ ఫోన్ వస్తుంది. అంటే 6,500 రూపాయల ఫోనును వీళ్ళు 14,000కు కొనుగోలు చేసినట్టు చూపెడుతున్నారు. అంటే 20 కోట్ల ఖర్చు మాత్రమే అయితే 54 కోట్ల కాంట్రాక్ట్ చేసిర్రు, 30 కోట్లు స్వాహా. మరి ఎవరి జేబులోకి పోయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం.